నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 54th. సో ఈ 2 క్వశ్చన్లు ఇప్పుడు మనం డిస్కస్ చేసే 2 క్వశ్చన్లు ఒక మోడల్ ఉంటుంది. సో 2 క్వశ్చన్లు మోడల్ అనేది రాసుకోండి. ఓకేనా? సో 2 men construct a wall in 40 and 50 days respectively. If they work together, they use 100 more bricks per day and the wall is constructed in 20 days. So find the number of bricks in the wall. సో ఒక ఇద్దరు పురుషులు ఒక గోడను 40 మరియు 50 రోజుల్లో నిర్మించును అంటున్నాడు. మరి వారిద్దరు రోజుకి 100 ఎక్కువ ఇటుకలు ఉపయోగించి ఆ గోడను 20 రోజుల్లో నిర్మించును. అయితే ఆ గోడలో ఎన్ని ఇటుకలు కలవు అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఇది వాల్ అన్నట్టు. సో జాగ్రత్తగా చూడండి. ఇది వాల్ తీసుకుంటే సపోజ్ ఇద్దరు క్యాండిడేట్ ఏ అనే క్యాండిడేట్ అయితే దాన్ని 40 డేస్‌లో ఆ వాల్‌ని కడతాడు. అలాగే బి అనే క్యాండిడేట్ అయితే ఎన్ని డేస్‌లో కడతాడు? దాన్ని 50 డేస్‌లో కడతాడు. ఆ వాల్‌ని ఇక్కడ చూడండి. ఆ వాల్‌ని వీడైతే ఏ అనే వ్యక్తి అయితే 40 రోజుల్లో నిర్మిస్తాడు. ఇతనైతే 50 డేస్‌లో నిర్మిస్తాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు వారిద్దరు కలిస్తే రోజుకి 100 ఇటుకలు ఎక్కువ తీసుకుంటున్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేసేది వేరైతే 40 అండ్ 50 డేస్ అంటున్నాం కదా. ఇద్దరు కలిసి చేస్తే సర్టెన్ డేస్ ఏదో ఒకటి ఉంటది. కానీ ఈ రోజుకి 100 ఇటుకలు ఎక్కువ తీసుకుంటున్నారు. అప్పుడు రోజుకి 100 ఇటుకలు ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఏమైతది? 20 డేస్‌లో పూర్తయింది అన్నట్టు. ఎంత? సో 20 డేస్‌లో పూర్తయింది అంటున్నాడు. మరి 20 డేస్‌లో పూర్తయితే మరి రోజుకి 100 ఇటుకలు ఎక్కువ తీసుకోకుండా వాళ్ళు నార్మల్ తోటే ఎళ్తే ఎట్లా అనేది కాన్సెప్ట్. సో అప్పుడు షార్ట్‌కట్ ఏం చేస్తామంటే ఫస్ట్ వ్యక్తి ఎంత అంటే 40 డేస్, సెకండ్ వ్యక్తి ఎంత అంటే 50 డేస్, 40కి 70కి ఎంత అంటే 200 పార్ట్స్. ఆ వాల్ మొత్తం ఎన్ని భాగాలు వాళ్ళది? 200 భాగాలు. అప్పుడు 40 ఎంత అంటే 5 జా, 50 ఎంత అంటే 4 జా. మరి రోజుకి ఎన్ని భాగాలు? 5 పార్ట్స్. రోజుకి ఎన్ని భాగాలు? 4 పార్ట్స్. మరి ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎంత అంటే ఏ ప్లస్ బి చేస్తే ఇద్దరు కలిసి చేస్తే 9 పార్ట్స్ చేస్తారు రెగ్యులర్ అయితే 9 పార్ట్స్. రోజుకి 9 పార్ట్స్ పర్ డే అన్నట్టు. 9 పార్ట్స్ పర్ డే. రోజుకి 9 భాగాలు చేస్తున్నారు. మరి ఎప్పుడైతే వీళ్ళు 100 ఇటుకలు ఎక్కువ తీసుకున్నారో 100 ఇటుకలు ఎక్కువ ఎప్పుడైతే నిర్మిస్తున్నారో అప్పుడు 20 డేస్ పట్టిందంట. మరి 20 డేస్ అంటే టోటల్ వాళ్ళు ఎన్ని భాగాలు? 200 పార్ట్స్. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అంటే తీసుకుంటున్నాం. అప్పుడు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత అంటే అప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ నార్మల్‌గా అయితే 9 పార్ట్స్ ఎఫిషియన్సీ. మరి ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత అంటే 200 పార్ట్స్‌ని 20 డేస్‌లో కంప్లీట్ చేస్తే అప్పుడు వాళ్ళు డైలీ 10 పార్ట్స్ పర్ డే చేస్తారు. డైలీ 10 పార్ట్స్ పర్ డే. అంటే డైలీ 9 పార్ట్స్ పర్ డే చేస్తే సర్టెన్ డేస్‌లో కంప్లీట్ చేస్తారు. డైలీ 10 పార్ట్స్ డే చేస్తే డైలీ 10 పార్ట్స్ తోటి వెళ్తే 20 డేస్‌లో కంప్లీట్ అవుతుంది. అంటే వాళ్ళు 9 భాగాలు చేయాల్సిన వ్యక్తులు రోజుకి 10 భాగాలు చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు 100 ఇటుకలు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ ఎఫిషియన్సీ పెరిగిందని చెప్పాలి. అప్పుడు 9 పార్ట్స్‌కును 10 పార్ట్స్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్స్. సో డిఫరెన్స్ 1 పార్ట్ ఎందుకు వచ్చిందంటే డిఫరెన్స్ 1 పార్ట్ ఎందుకు పెరిగిందంటే ఆ ఎఫిషియన్సీ ఎందుకు పెరిగిందంటే వాళ్ళు డైలీ 100 బ్రిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. అందుకోసం 1 పార్ట్‌కి 100 బ్రిక్స్ అని తీసుకోవాలి. 1 పార్ట్‌కి 100 బ్రిక్స్ అని తీసుకుంటే మరియు ఆ గోడలో మొత్తం ఎన్ని ఇటుకలు ఉంటాయంటే గోడ ఎన్ని భాగాల గోడ అది? 200 భాగాల గోడ కాబట్టి 200 పార్ట్స్‌కి ఎంత అని తీసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు 200 ఇంటూ 100 ఎంత రాసుకోవచ్చు అంటే 20,000 బ్రిక్స్ ఆ వాల్ కలిగి ఉంటుందని చెప్పాలి. 20,000 బ్రిక్స్ ఆ వాల్ కలిగి ఉంటే ఏం లేదు. మీరు ఏ అనే వ్యక్తి 40 డేస్‌లో ఆ వాల్‌ని నిర్మిస్తాడు. వీడు 40 డేస్‌లో నిర్మిస్తారు. మరి ఇద్దరు కలిసి అయితే 5+4 అనేది తీసుకోవచ్చు కదా. అంటే 5+4 9 పార్ట్స్ పర్ డే చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే 100 బ్రిక్స్ ఎక్కువ తీసుకుంటున్నారో 20 డేస్ పడుతుంది. అప్పుడు 20 డేస్ అంటే డైలీ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. మరి 9 పార్ట్సే చేస్తారు. యాక్చువల్‌గా 9 పార్ట్స్ చేయాలి. వాళ్ళ ఒరిజినల్ ఎఫిషియన్సీ. మరి 10కి వచ్చిందంటే ఒక భాగం పెరిగింది కదా. ఒక భాగం పెరిగిందంటే ఇందువల్ల 100 బ్రిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. అప్పుడు 100కి 100 అయితే టోటల్ వాళ్ళు ఎంత అంటే టోటల్ వాళ్ళు ఎన్ని పార్ట్స్ అన్నట్టు? 200 పార్ట్స్. అట్లే మనం 200కి ఎంత అంటే 20,000 బ్రిక్స్ వస్తది. ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సేమ్ 55 క్వెషన్ కూడా. 2 men construct a wall in 15 and 20 days respectively. If they work together, they use 300 less bricks per day and the wall is constructed in 12 days. Find the number of bricks in the wall అన్నాడు. ఇద్దరు స్త్రీలు ఒక గోడను 15 మరియు 20 రోజుల్లో నిర్మించిను. వారిద్దరు కలిసి పనిచేస్తే రోజుకి 300 ఇటుకలు తక్కువ ఉపయోగించారు. చూడండి రోజుకు 300 తక్కువ ఇటుకలు ఉపయోగించిన మరి ఆ గోడ 12 రోజుల్లో నిర్మించబడును. మరి ఆ గోడల ఇటుకల సంఖ్య ఎంత? సేమ్ షార్ట్ కట్ రాస్తున్నా సింపుల్ అన్నట్టుగా ఎంత? ఇద్దరు స్త్రీలు 15 మరియు 20 రోజుల్లో చేస్తారు. 15 20కి కాసేపు ఎంత అంటే 60, 15 4లో 20 ఎంత? 3 యాక్చువల్‌గా ఫస్ట్ 2 ఉమెన్స్ అన్నాడంటే ఇద్దరు వ్యక్తుల 4+7 అంటే 4+3 అంటే ఎన్ని పార్ట్స్ యాక్చువల్‌గా? వాళ్ళ ఒరిజినల్ ఎఫిషియన్సీ ఎంత? 7 పార్ట్స్. కానీ అదే 60 భాగాల గోడను 60 పార్ట్సే కదా. 60 భాగాల గోడను మరి ఎంత సమయంలో అంటే చేస్తున్నారు? ఎన్ని రోజుల్లో
ఇస్తారు 12 డేస్. కాకపోతే 300 ఇటుకలు రోజుకి తక్కువ తీసుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అది 20 భాగాలు 12 రోజుల్లో తీసుకుంటున్నా. సో 12 రోజుల్లో తీసుకుంటే మరి 12 రోజుల్లో తీసుకుంటే 12 ఎంత అన్నట్టు 5 అంటే రోజుకి ఎన్ని భాగాలు చేస్తున్నారు? సో 5 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ పర్ డే అన్నట్టు. మరి వాళ్ళ ఒరిజినల్ ఎఫిషియన్సీ ఎంత? 7 పార్ట్స్ 4+3 కానీ ఇప్పుడు ఎంత ఉంది? 5 పార్ట్స్ అంటే వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గింది కదా! ఎందుకు తగ్గింది? 300 ఇటుకలు తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి తగ్గిందని చెప్పాలి. సో అలా 7 పార్ట్స్ 5 పార్ట్స్ ఎంత అంటే సో 2 పార్ట్స్ డిఫరెన్స్. సో వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గింది కాబట్టి 300 ఇటుకలు తక్కువ తీసుకుంటారని చెప్పాలి. అప్పుడు 2 పార్ట్స్‌కి మనం ఇక్కడ 300 టైల్స్ అయితే మొత్తం గోడ ఎంత అంటే ఎన్ని భాగాల గోడ అది? 60 పార్ట్స్ గోడ. అప్పుడు 60 పార్ట్స్‌కి ఎంత అని తీసుకుంటాం. సో 2 ఎంత అంటే 30 30 × 30 ఎంత అంటే 900. సో టోటల్ బ్రిక్స్ ఎంత అంటే సో మనం ఎంత అని చెప్పాలి? 9000 బ్రిక్స్ అని చెప్పాలి. ఎన్ని బ్రిక్స్‌లు? 9000 బ్రిక్స్‌లు ఉన్నాయని చెప్పాలి. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని తీసుకుంటాం. ఓకేనా?